నీకు తెలియదు కదా ఇట్రా నువ్వు మా డాడీ అడుగు న్యూ ఇయర్ పార్టీకి ఎందుకు వెళ్తున్నావు అని అడుగు చూడమ్మా నువ్వు న్యూ ఇయర్ పార్టీకి వెళ్ళకపోతే ఏంటంట నువ్వు వెళ్ళకపోతే కొత్త సంవత్సరం రాకుండా అయిపోతుందా అది కాదు డాడీ ఇప్పుడే కదా మేము ఏ పార్టీలకు వెళ్ళినా పెళ్ళయ్యాక మొగుడు పంపించుక పెళ్లికి ముందు అమ్మ నాన్న పంపించుక ఇంకెందుకు ఆడపుట్టు సారీ ఒరేయ్ అడక్కడక్క మన అమ్మాయి పార్టీకి వెళ్తానని నోరు తెరిచి అడిగింది పంపేయండి రాత్రికి మిడ్ నైట్ మసాలా చూసి బాగా ఎంజాయ్ చేద్దామండి ఎవరు నువ్వు? మీ మమ్మీనే మా మమ్మీ ఉంది కమాన్ ఈ బెట్ మందే వికే ఈ బెట్ మందే కమాన్ 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 ఐమ్ సారీ మనం ఈ బెట్ ఓడిపోయాం వెళ్తానే జ్యోతి ఇంట్లో వాళ్ళకేం చెప్పకు జరిగిందంతా మర్చిపో రేపటి నుంచి మళ్ళీ మన స్టడీస్ మన లైఫ్ ఓకే రిలాక్స్ టేక్ కేర్ హైదరాబాద్ లో నిన్న రాత్రి జ్యోతి అనే సెకండ్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్ ని నడి రోడ్డు మీద దారుణంగా కాల్చి చంపారు. ఈ హత్య జరిగిన 40 నిమిషాలకు ముందు ఒక పార్టీలో హోమ్ మినిస్టర్ కొడుకు విక్కీకి ఈ అమ్మాయికి మధ్య ఏదో ఘర్షణ జరిగిందని జ్యోతి స్నేహితులు చెప్తున్నారు. ఈ హత్య అతనే చేశాడని ఆరోపిస్తున్నారు. హోమ్ మినిస్టర్ కి విక్కీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని స్టూడెంట్స్ అందరూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇందులో హోమ్ మినిస్టర్ కొడుకు పాత్ర ఏదీ లేదని ఓ పక్క పోలీసులు అంటుండగా స్టూడెంట్స్ మాత్రం అతన్ని ఎలాగైనా కోర్టుకి ఈడుస్తామని దోషి అని నిరూపిస్తామని చాలా పట్టుదలగా ఉన్నారు. అదే నేను అక్కడ ఉంటేనా ఒక భారతీయుడ్లా ఒక టాగూర్లా భూభాగంలో మరాఠీ లాఠీ ఆ తెర మీద బొమ్మ కదరా నిజం నిప్పు లాంటి నిజం నిజం నిరూపిస్తా. స్మాల్ డౌట్ అండి హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు ఎప్పుడు చూసినా గుండుతోటే ఉంటారేటండి. పెద్ద ఆయనకి గుండుతో ఉండగా శోభనం జరిగిందట అందుకే గుండుకి గుండు. దుర్గమ్మ ఏంది మరి కొడుకు మాదిరి చేస్తా ఉన్నాడా ఈ రేపు లేంది ఈ రచ్చలేంది ఈ గలవాబు